ఫ్రెండ్స్, మనం వన్ సైడ్ ప్రేమ గురించి వింటాం కానీ వన్ సైడ్ ఫ్రెండ్షిప్ కూడా ఉంటది. ఇది ఎవరు వినుండకపోవచ్చు బహుశా, కానీ ఉంటదండి ఖచ్చితంగా. ఈ వన్ సైడ్ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు చక్కగా మనం వెళ్ళి హెల్ప్ చేస్తాము, ఆ హెల్ప్ నంతా తీసుకుంటారు, ఆ కష్టంలో నుంచి బయటపడతా ఉంటారు. ఆ కష్టంలో నుంచి బయటపడిన దాకా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టమన్నమాట. అది సిచ్యువేషన్ మనకు వచ్చింది అనుకోండి, వీళ్ళు అసలు కంటికి కనిపించరు, ఎక్కడుంటారో కూడా తెలియదు, ఏమైపోతారో కూడా తెలియదు, ఎట్టి పరిస్థితిలోనూ చిన్న హెల్ప్ కూడా చెయ్యరు, ముందొచ్చి నిలబడరు అనమాట. అసలు సహాయం చేసినా చేయకపోయినా ముందు ఒక మాట, నేను నీకున్నాను, ఈ కష్టంలో ఏదైనా సరే నేను నీకు తోడుంటాను అని చెప్పేసి ఒక చిన్న వాగ్దానం కూడా చెయ్యరు ఎట్టి పరిస్థితిలోనూ. ఇటువంటి వాళ్ళనే మనం వన్ సైడ్ ఫ్రెండ్షిప్ అంటా ఉంటాం. వీళ్ళు చక్కగా చుట్టుపక్కల వాళ్ళని అందరినీ యూస్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళ అవసరాలకి, అవసరం తీరిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఏమైనా అవసరంగా ఉంది అని అనుకున్నప్పుడు కనిపించకుండా వెళ్ళిపోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళని చక్కగా మనము ఈ విధంగా పిలుచుకోవచ్చు, వన్ సైడ్ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని. వీళ్ళు చాలా సెల్ఫిష్ గా ఉంటారనమాట. ఎంత సెల్ఫిష్ అంటే వాళ్ళ అవసరాలను మాత్రం తీర్చుకుంటారు, వేరే వాడికి అవసరం వచ్చిందంటే మాత్రం కంటికి కనిపించకుండా వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారండి? ఉంటే తెలుసుకోండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మన ఎన్ని సార్లు కష్టం వచ్చినా సరే ఎట్టి పరిస్థితిలోనూ అసలు కనిపించరనమాట. కష్టపడి మనం అందులో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ లైఫ్ ని చక్కగా లీడ్ చేస్తున్నప్పుడు అటువంటి సమయంలో వచ్చి మళ్ళీ మనతో ఉంటారు. ఇలాంటి వాళ్ళనే వన్ సైడ్ ఫ్రెండ్షిప్ అని మనం చక్కగా పిలుచుకోవచ్చు.